ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్ ఆయనే మీ అందరికీ బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో బేసిక్గా ప్రోటీన్ పౌడర్స్ అనేది పెద్ద మాఫియా బయట. ఈ మాఫియాలో పడి చాలా మంది కొట్టుకుంటున్నారు. అసలు నిజంగా ఎట్లా అంటే మీరు అన్నట్టుగా జిమ్స్లో అమ్మే ప్రోటీన్ పౌడర్ ఇది మా ట్రైనర్ చెప్పిండు తాగాలి మంచిగా కండలు పెంచడం. మీరు అన్నారు ఇందాక ఎంత ఫాస్ట్గా కండ పెరుగుతుందో అంత ఫాస్ట్గా కండ తగ్గిపోతుంది కూడా. దే ఆర్ లూజింగ్ దేర్ మజిల్ అని చెప్పేసి. సో ఈ ప్రోటీన్ పౌడర్స్ చూస్ చేసుకునేటప్పుడు హౌ వీ హ్యావ్ టు చూస్, ఏం చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ఎవ్రీబడి మే గెట్ సెల్ హెల్త్ వన్స్, మే నాట్ గెట్ సెల్ హెల్త్ ప్రోటీన్ పౌడర్. సో మిగతా వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి, ఎట్లా చూస్ చేసుకోవాలి? See the label. What is the content of? Let's see the product. So this is Cell Health wala cell protein, plant based protein ఇది. సో దీంట్లో అయితే నాకు మంచి ఏదో చాక్లెట్ కలర్ చాక్లెట్ ఫ్లేవర్ ఏదో కనబడుతుంది. ఈ బాక్స్ అంతా అదే రాసింది మొత్తం ప్రోటీన్స్ అని. సో ఇప్పుడు దీంట్లో మీరు ప్లాంట్ బేస్డ్ హెల్దీ ఆర్గానిక్ ప్రోటీన్ ని పౌడర్ రూపంలో ఇస్తున్నారు. మనం బయట చూసినప్పుడు ఇవి కాకుండా ఇంకేం కనిపించే అవకాశం ఉంటుంది, దాంట్లో ఏం అవాయిడ్ చేయాలి? అక్కడే ఉండే లేబుల్ ని మీరు మళ్ళీ చదువుకోండి. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, వాట్ ఈస్ ద కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇన్ దట్ అది చూసుకోండి. అది ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మాత్రం డోంట్ గో ఫర్ దట్ ప్రోటీన్. దీంట్లో అయితే అసలు కార్బోహైడ్రేట్స్ లేవు సార్, ఉండవు. బట్ అదర్ ప్రోటీన్స్ లో అట్లీస్ట్ 50% కార్బ్స్ ఉంటాయి, దాంట్లో 20% ఫైబర్ ఉంటుంది అనుకోండి, మిగతా అదే ప్రోటీన్ ఉంటుంది. అండ్ విటమిన్ డి చాలా హై ఉంది ఇందులో మంచిగా. బికాస్ విటమిన్ డి ఈజ్ రిక్వైర్డ్ అని దాని మీద ఒక సబ్జెక్ట్ ఎంతసేపు అని చెప్పొచ్చు. విటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. సో మేజర్ గా ఇలా కనిపిస్తుంది ఏంటంటే విటమిన్ ఏ బాగా ఉంది 156.75, అండ్ విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంది. విటమిన్ B1, B3, B6, B9, తర్వాత విటమిన్ K11 ఇవి కూడా ఉన్నాయి. వీటితో పాటు మళ్ళీ ఐరన్, జింక్, కాపర్, అయోడిన్ అన్నీ ఉన్నాయి, కెఫైన్, ఎవ్రీథింగ్, అమైనో యాసిడ్స్ ప్రతిదీ ఉన్నాయి ఇలా. బట్ ఎక్కడ కూడా కార్బోహైడ్రేట్స్ అయితే లేవు. బట్ మీరు రెగ్యులర్ గా బయట కొనుక్కునే వాటిలో ఒకవేళ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాంతో పాటు ప్రోటీన్ పౌడర్ ఉంది అని అంటేనే డేంజర్ అనేది కొంచెం చూసుకోండి. అది కూడా ఎంత మోతాజులో ఉందనేది చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్లీ. సో ఈ ప్రోడక్ట్ ఏం సార్, మంచి ఫ్లేవర్ ఉంటుందా సార్ దీంట్లో? ఏమన్నా ఇట్లా కలర్ అయితే చాక్లెట్ కలర్ ఉంది, ఫ్లేవర్ కాదు, ఇట్స్ టేస్ట్లెస్ గానే ఉంటుంది. ఓకే, క్వాలిటీ ఆఫ్ ద herbs, quality of the raw material source is high quality లో, ప్యూర్లీ ఆర్గానిక్. ఓకే, వెరీ నైస్. సో ఇట్లాంటి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోటీన్ రెగ్యులర్ గా డైట్ లో తీసుకుంటా, బట్ చాలా ఏమంటారు తక్కువ ప్రోటీన్ తింటున్నా ఎవ్రీడే, అండ్ ఐఎమ్ ఆల్రెడీ సిక్. సో ఐ హ్యావ్ టు టేక్ ప్రోటీన్ పౌడర్, కొంచెం నేను సప్లిమెంటరీగా తీసుకోవాలనుకుంటున్నా. ఇట్లాంటి డబ్బా ఎన్ని రోజులు వాడితే ఐ విల్ బి సెట్? దాంట్లో ఒక స్కూప్ ఉంటుంది. 1 scoop will give you 21 grams of protein. 21 grams, okay, right. And your body weight అనుగుణంగా 1 gram per your body weight is the ideal protein you should take every day. Okay. ప్రోటీన్ మాఫియా అంటాం కంటే లేదా ఫుడ్ మాఫియా అని వేస్తే బెటర్. ఫుడ్ మాఫియా అనేది అంటారు. ఓకే. ప్రోటీన్ ఇస్ టు బి క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ మనం చూసుకోవాలి. వాట్ ఈస్ కంబైన్డ్ విత్ దట్ ప్రోటీన్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంది. నైట్ బిర్యానీలు తిన్నా, రోడ్ సైడ్ పునుగులు తిన్నా, బజ్జీలు తిన్నా, హోటల్కి వెళ్ళి తింటున్నా, మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే తినాలనిపించే అంత క్రేవింగ్స్ మీకు ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ మీకు రీసెర్చ్ చేసి జరుగుతాను, మీకు చెప్తాను త్వరలోనే అని చెప్పాను కూడా. సో దిస్ సచ్ హ్యూజ్. ఇప్పుడు మెడికల్ మాఫియా కాదు, ప్రోటీన్ మాఫియా కాదు, అన్నిటికంటే బిగ్గెస్ట్ మాఫియా ఏంటంటే ఫుడ్ మాఫియానే. మీరు ఒక్కసారి అలవాటు పడేలా చేయడానికి కావాల్సిన రెసిపీస్, దాంట్లో కలపాల్సిన ట్రాన్సిపియన్స్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎ ఫార్ములా. ఒకసారి తింటే మీరు ఇంకోసారి తినాల్సిందే అన్నట్టుగా ఒక సైంటిఫిక్ గా వాళ్ళు దాన్ని, సైంటిఫిక్ గా సైన్స్ లేకుండా ఒక అలవాటు అడిక్షన్ అయ్యేలాగా డ్రగ్ అడిక్ట్ ఎట్లా డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, అంతకంటే ఘోరంగా ఫుడ్ అడిక్షన్ కి ఎలా చేయాలి అనే దాని మీద బోల్డ్ మోసాలు జరుగుతున్నాయి టుడే ఎవ్రీవేర్. మీరు బయటికి వెళ్ళి తింటున్నారు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే కావాలి. ఆర్డర్ ఒకసారి ఇచ్చారంటే మళ్ళీ అదే అదే వేసుకుంటున్నాం అంటే దట్స్ టోటలీ మేకింగ్ us drive towards bad health. They are minting money. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది. అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.